అందరికీ నమస్కారం. మన ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేదం. ఇది మన భారతదేశంలో పురాతన కాలం నుంచి వాడుకలో ఉంది. మన సాంప్రదాయ విద్యా విధానంలో ఇది ఒకటి. సో ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు 30 సంవత్సరాల నుంచి ఆయుర్వేద విద్యా విధానంలో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించి మన పేషెంట్స్ యొక్క అక్కడ ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి ప్రముఖ సిద్ధ ఆయుర్వేద నిపుణులు భద్రాచలంకి చెందిన డాక్టర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. వి వెల్కమ్ యూ సార్. సార్, యాక్చువల్గా ఈ సిద్ధ ఆయుర్వేదం అనేది దాని గురించి కొంచెం వివరణ ఇస్తారా? ఇది సిద్ధ ఆయుర్వేదం, ఇది పురాతన మనిషి పుట్టిన కాంచి ఉన్నదమ్మా. సిద్ధ ఆయుర్వేదం అన్నది ఋషులు దీని యొక్క ప్రాచీనతను తయారు చేసి ఇది మనకిచ్చిన వరం. యాక్చువల్గా మనం ఎంతో కాలం నుంచి అలోపతికి పోతున్నాం, కానీ అంత ఆయుర్వేదమే. సిద్ధ ఆయుర్వేదం అంటే ఋషులు మునులు కూర్చొని ఆ రోజులలో తయారు చేసి ప్రతి ఒక్క మనిషికి ఒక నాడి పద్ధతి చూపించి వైద్యం చేసింది సిద్ధ ఆయుర్వేదం. సిద్ధ ఆయుర్వేదంలో యాక్చువల్గా సిద్ధ ఆయుర్వేదం గతంలో ఓన్లీ సిద్ధులు అనేటోళ్ళు తయారు చేసేటోళ్ళు ఈ మందు. ఇప్పుడు ఏమైందంటే సిద్ధులు తయారు చేసిన గ్రంథాలతో ఇప్పుడు మన ఆయుర్వేద గ్రంథాలలాగా వచ్చేసింది. పురాతన 1000 సంవత్సరాల కింద, ఒక 2000 సంవత్సరాల కింద వేసుకుంటే ఈ జబ్బులు అప్పుడు ఉన్నాయి. జబ్బులు ప్లేగు, ఈ కరోనా ఇవన్నీ ఉన్నాయి, గతంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త జబ్బులు కావు. కాకపోతే అప్పుడు మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండేది. ఈ జబ్బులు ఏం పెద్ద ప్రాబ్లం చేసేది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరోనా టైంలో కూడా ఈ ఆయుర్వేద గ్రంథాలతోనే చాలా మంది సేవ్ చేసిన సంగతి మీకు అందరూ తెలిసిన విషయం. ఇదే కాకుండా ఆయుర్వేదంలో చాలా గొప్ప మూలిక ఔషధాలు ఉన్నాయి. ఆ మూలిక ఔషధాలు కూడా ఇప్పుడు ఏమైతే శాస్త్రీయంతో మెడిసిన్ తయారు చేసి కంపెనీలు కూడా ఇస్తుంటారు. గతంలో ఇటువంటి దొరికే కావు. మాకు కూడా మేమే సొంతం తయారు చేసి మందులు ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్క మందు కూడా ఇప్పుడు మనం శాస్త్రీయంగా మెడిసిన్ తయారు చేసి ఇస్తున్నారు. ఒక పుటం చేయాలంటే ఆయుర్వేదంలో భస్మం అంటుంది. పుటాలని సిద్ధ భస్మాలను చేయాలంటే ఎంతో కాలం తీసుకొని దాన్ని చాలా గొప్పగా దాన్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అవన్నీ కూడా కంపెనీలకు వెళ్ళిపోయినాయి. చక్కగా మెడిసిన్ కూడా మంచిగా పుటాలు గిట్లా చేస్తారు. వైద్యనాథ్ అని, డాబర్ అని ఇటువంటి కంపెనీలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు చెరపి ఇటువంటివి తీసుకొని కూడా వాళ్ళు మాకు సప్లై ఇస్తారమ్మా. అదే కాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా మేము కొన్ని దగ్గర మెడిసిన్ తయారు చేయించుకుంటే విజయవాడ, లూధియానా ఇటువంటి ప్లేస్లలో మాకు సొంత కొన్ని కంపెనీలు ఉంటాయమ్మా. మేము మా పర్యవేక్షణలో మందు తయారు చేసుకోవచ్చు తీసుకుంటాం. అంటే క్యాంపులు అనేవి నిర్వహిస్తూ ఉంటారా సార్? కాదు, నేను క్యాంప్ అనేది ఏంటంటే ప్రతి సాటర్డే సండే నేను భద్రాచలంలో ప్రాక్టీస్ అయినా సాటర్డే సండే ఈ ఆయుర్వేదాన్ని డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క గ్రామం అనుకోకుండా ప్రతి ఒక్క జిల్లాలో, ఖమ్మం, నల్గొండ, కృష్ణా జిల్లా, ఈ అన్ని జిల్లాలు కూడా ప్రతి ఒక్క జిల్లాలు కూడా తిరిగి నేను క్యాంపులు చేసి ఆయుర్వేదం గురించి ఎంతో గొప్పతనం ఉన్నదని, సిద్ధ ఆయుర్వేదంతో ఇది ఉన్నదని చెప్పి క్యాంపులు పెట్టడం, అక్కడ జనాలకి మోటివేషన్ చేయడం. నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడమ్మా కొండరెడ్లకి ట్రీట్మెంట్ చేస్తాను. అప్పుడు అడవిలలో వీళ్ళు ఏం ట్రీట్మెంట్ చేసుకుంటారు ఏందన్న విషయం పోయి ఆ కొండరెడ్లు ఏం వైద్యం చేసుకుంటారు అంటే పక్క ఆయుర్వేదం చేసుకుంటారు. 100% ఆయుర్వేదం వల్లనే వాళ్ళంతా కూడా చాలా జబ్బులు రాకుండా జీవనోపాధి. వాళ్ళకి ఏ మెడిసిన్ ఉండదు, ఏ అంబులెన్స్ ఉండదు, ఏ టాబ్లెట్స్ ఉండదు. వాళ్ళు వాడే మందులన్నీ కూడా చూసినాం, పరిశోధించిన ఐటీడీ నుంచి మాకు అప్పుడు మమ్మల్ని పంపించారు. వాళ్ళు తినేది ఏంటి, ఏం ఫుడ్ తింటారు అని చూసుకుంటే అసలు మన ఫుడ్కు వాళ్ళ ఫుడ్కు 120 సంవత్సరాలైనా వాళ్ళు హ్యాపీగా ఆ గుట్టలు ఎక్కి దిగలరు. మనం అంత ఎక్కలేము, మేము గుట్టలు ఎక్కుతాక మనకు అయిపోయింది. అంటే వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు జబ్బు వస్తే ఏం తీసుకుంటారంటే, జ్వరం వేస్తే ఏం తీసుకుంటారంటే పలానా చెట్లు రియల్ మా గ్రంథాలు ఉన్నది వాళ్ళు తీసుకునేది ఒకటే. వాళ్ళకి ఏ గ్రంథాలు చెప్పారు అంటే శాస్త్రీయంగా వాళ్ళ పురాతనం చెప్పుకుంటూ వచ్చేదే ఇది ఆయుర్వేదం. చాలా గ్రేట్ థింగ్ సార్. అంటే 30 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ మాకు ఇక్కడ దగ్గరలో ఉండడం అనేది చాలా సంతోషము. అయితే మీ 30 సంవత్సరాల అనుభవంలో అద్భుతమైన కేసులు ఎన్నో చూసుంటారు. సో అందులో 1-2 మా ప్రేక్షకుల కోసం చెప్తారా? మేడం, నేను 10 years 15 years బ్యాక్ 20 years బ్యాక్ ఒక అతను పెద్ద ప్రముఖుడు
ఓకే. ఒక ఆఫీసర్ పేరు చెప్పను, ఉమ్. చెప్పకూడదు కూడా. అవును. అతను ఇంకా రిటైర్మెంట్ ఇంకొక 6 నెలల రిటైర్మెంట్ టైంలో నా దగ్గరికి వచ్చాడు. ఉమ్. ఇట్లా సరదాగా మాట్లాడుతూ డాక్టర్ గారు ఏంటి సార్ అంటే, మీకు పిల్లలు లేరా సార్ అంటే, మాకు పిల్లలు లేరు సార్ అంటే, ఉమ్. ఏంటి సార్ పిల్లలు లేకపోతే ఏంటి సార్ అంటే, ఉమ్. ఆయన చూస్తున్న యంగ్గా ఉన్నాడు, ఉమ్. వాళ్ళ మేడం కూడా యంగ్గా ఉంది. ఓకే. నేను అన్నా సార్ ఆయన పెద్ద వాసులే కాదు, ఆయన గురించి చెప్పకూడదు, పేర్లు చెప్పకూడదు. ఉమ్. అడిగితే అన్నట్టు కదా, మన దగ్గర మందు వాడండి సార్, నాకు పిల్లలు పుడతారు సార్ అంటే, పోవాయని నేను చెప్తాను, నాకు ఉమ్. మీరు ఎంతో మంది దగ్గర వాడినా అయిపోయింది, ఇంకేం అర్థం, ఇంకా రిటైర్మెంట్ వాడదు నాకు ఉమ్. అంటే, లేదు నేను చూస్తాను నేను అని పిలిపించి హాస్పిటల్కి ఓకే. వాళ్ళిద్దరిని భార్య భర్త చెక్ చేసి మీకు పిల్లలు పుడతారని ఓకే. ఇచ్చిన 2-3 డోసులకే ఉమ్. కన్ఫర్మ్ అయిపోయింది ఆవిడ. ఓ, వెరీ ఆమె ఏజ్ ఏంటంటే 55 అట్లుంటది, ఓకే. ఆమె 55 ఉంటుంది, ఈయనకి రిటైర్మెంట్ దగ్గర. ఉమ్. ఇద్దరికి ఆమెకు డేట్లు వస్తున్నాయి, యాక్చువల్గా ఉమ్. డేట్లు వస్తుంటే పెద్ద ప్రాబ్లం లేదు. అవును. ఇతనికి కూడా ఇంటెలిజెంట్ గా ఉన్నాడు, ఓకే. ఆయన చేసే డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా ఇంటెలిజెంట్ గా ఉంటాడు కాబట్టి చూస్తే సెమ్మన్ కూడా బాగుంది. పల్స్ చూసి మీరు ఇద్దరికి అయితే సార్ అన్న. అదే నెలలో 3 నెలల తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. అసలు నాకు షాక్, నేను చేసి నా ఉద్దేశం నాకు వచ్చింది. చాలా హ్యాపీ థింగ్ సార్. అసలు సిద్ధ ఆయుర్వేదం ఇంత గొప్ప గుణాలు ఉన్నాయని ఆయన షాక్ ఇచ్చేసి, ఆ రోజుల్లో నన్ను ఆయన ఏం కావాలని కోరుకున్నాను అడగదలుచుకున్నాను. ఒక అతనికి నాకు తెలిసిన విరాట్ జాబ్ ఇప్పాను సార్ అంటే, ఎమ్మడి చెప్పేసి అతనికి ఊరు అబ్బాయి ఎమ్మడి జాబ్ ఇచ్చాడు. అయితే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా బీపీ, షుగర్, హై బీపీ, లో బీపీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మాకు నార్మల్ అయిపోయాయని చాలా హ్యాపీగా అనిపించింది సార్. అంటే ఇప్పుడు స్కానింగ్ ఏ రిపోర్ట్స్ లేకుండా కూడా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం అనేది నాకు చాలా నమ్మలేని ఇదిగా అనిపించింది. అంటే మీ మాటల ద్వారా విందామని సార్. మేడం, నేను ఏ స్కానింగ్ ఏ ఎక్స్రే తీపిను. స్కానింగ్ ఎక్స్రే ఏంటంటే జనాల్లో ఇబ్బందుల కోసం, వాళ్ళ తృప్తి కోసం రాయడం తప్ప నేనైతే ఏం రాయను. అంతా నాడి వృద్ధి మీదే చేస్తా. మీరున్నారనుకో మేడం, మీ పల్స్ రేట్ చూస్తా, మీ పల్స్ రేట్ లో మాకు ఏం తెలుస్తుంది, దాతులలో నరాలలో ఏ ఇబ్బంది ఉన్నది, నరాలతో ఇబ్బంది వచ్చే ప్రాబ్లం వాత పిత్త కఫం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ దోషాలన్నీ కూడా ఏమున్నాయో చూసేసి మేము జబ్బు చెప్పేస్తా. నీకు ఇది ఉందామా అంటే పర్ఫెక్ట్ గా నాకు ఇది ఉన్నా సార్ అని చెప్పుకోవడం, మందులు వేస్తారు. ఎక్కడెక్కడో తిరుగుతారు, లక్షలు తలవేస్తారు, క్యాన్సర్ కేసులు ఉంటాయి. వాళ్ళు క్యాన్సర్ అనేది ఒక రకమైన భయం తప్ప జబ్బు కాదు. జబ్బుని భయంగా చెప్పేసి ఇప్పుడు ఇలా ఉన్న షుగరు భయం కాదు, షుగరు కన్నా అదేం పెద్ద జబ్బు కాదు. హెచ్ఐవి ఉన్నది, హెచ్ఐవి కూడా పెద్ద ఇప్పుడు రోగం అని పడుతుంది కదా, కాబట్టి దాని గురించి కూడా భయపడి చనిపోయేటప్పుడు చాలా మంది. నాకు తెలిసి హెచ్ఐవి కేసు అతను ఇప్పుడు వరకు హ్యాపీగా ఉన్నాడు. 30 years అవుతుంది దగ్గర, నేను వచ్చిన కొత్తలో వచ్చింది అతను అని హ్యాపీ. ఈ రోజు వరకు కూడా హ్యాపీ. ఫస్ట్ లో వచ్చింది ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నాడు, హ్యాపీగా నేను చెప్పినట్టున్నాడు. పూర్తి తగ్గిందని చెప్పలేదు అతనికి. ఆ ప్రాబ్లమ్స్ సింటమ్స్ ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీతో కాపురం చేసుకుంటారు, ఇద్దరు భార్య భర్తలు కూడా ఏ ప్రాబ్లం లేదు. తర్వాత హ్యాపీగా ఈ రోజు వరకు చక్కగా ఉంది. క్యాన్సర్ కేసు కూడా అంతే, ఓ బ్లడ్ కక్కి ఒక ఆవిడకి అండి, మా రొమ్ము క్యాన్సర్ యాక్చువల్గా రొమ్ము క్యాన్సర్ కి ఎక్కడెక్కడో తిరిగాడు. తిరిగి దగ్గర మాకు పక్కన ఐటీసీ అని ఉన్నది భద్రాచలం, ఐటీసీ నుంచి వాళ్ళు ఉత్తరం వేస్తున్నాం. అతను ఎక్కడెక్కడో తిరిగి సార్ మాకు బీపీఎల్ నుంచి సార్ మేము ఐటీసీ నుంచి వచ్చాం సార్, ఇట్లా సంగతి సార్ అంటే చూసినాక అతన్ని పరిశీలించే ఫుల్గా ఉంది. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. వచ్చినాక అతనికి ఇచ్చిన భార్య కూడా ఈరోజు హ్యాపీ. ఆమె దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది, రిటైర్డ్ అయ్యి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇప్పటి వరకు కూడా నేను దేవుడిని. అదే కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ ఈ మధ్యకాలంలో మీరు బాగా ఉంటారు, ఈ అలోపతి మెడిసిన్ వేసుకోవటం, నొప్పి టాబ్లెట్స్ వేసుకోవటం, దీనివల్ల స్టోన్స్ ఫామ్ కావటం, నీళ్ళు తాగకపోవటం, కిడ్నీ ఫెయిల్యూర్ కావటం చాలా మంది చూస్తాను. ఆ కేసులకైతే నేను అసలు అలా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారో నేను చెప్పు. 100% నేను కిడ్నీలని మళ్ళా నార్మల్ స్థాయికి తీసుకొస్తా. ఒక ఎడవంట్ ఈ మధ్య కాలంలో ఒక అతను ఓ ప్లేస్ వదిలేశారు, ఎవరో నా గురించి తెలుసుకొని వాళ్ళు అంబులెన్స్ లో తీసుకొచ్చారు నా దగ్గరికి. ఈరోజు హ్యాపీగా జాబ్ చేసుకుంటాను చెప్పుకుంటాను. కావాలంటే వాళ్ళ అడ్రస్ ఇస్తా, ఫోన్లో మాట్లాడచ్చు, ఇబ్బంది లేదు. ఈ నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీకు ఫోన్ నెంబర్ ఇస్తా, మాట్లాడచ్చు. మీరు పేషెంట్ కూడా చూడొచ్చు.
మరొక డౌట్ సార్, అంటే ఆయుర్వేదం అనేది చాలా లేట్ గా వర్క్ చేస్తుంది, రిజల్ట్ అనేది తొందరగా రాదు అంటే ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్లో ఏంటి అంటే ఇది వేసుకోగానే తొందరగా తగ్గిపోవాలనేది పేషెంట్ యొక్క ఒపీనియన్. మ్యాక్సిమం అందరూ అలా ఆలోచిస్తారు. కానీ నా ఒక్క డౌట్ కాదు, ప్రేక్షకులందరి డౌట్ ఏంటంటే ఆయుర్వేదం అనేది స్లోగా అది వర్క్ చేస్తుంది, రిజల్ట్ అనేది లేట్ గా వస్తుంది అనే దాని మీద మీ యొక్క వివరణ. మేడం మీరు అన్నది కూడా నిజమే. యాక్చువల్ గా ఆయుర్వేదం అన్నది మండలం రోజులు. మండలం అంటే ఈరోజు అయ్యప్ప దీక్ష చేసిన ఏది చేసిన మండలం రోజులు. అది ఆయుర్వేదంలో ఒక సిస్టమ్. అర్ధ మండలం అంటే 20 రోజులు శుద్ధి కార్యక్రమం అంటాం. మనం వ్యవసాయదారుగా ఒక వాక్యం చెప్పాలంటే విత్తనాలు వేయంగా మొలకరావు. కాబట్టి ఆయుర్వేదం ఏంటంటే దీని ఒక బాగా శుద్ధి చేసుకొని నరాలకి ఎన్ని రకాల శుద్ధి చేసుకునే మందులు పనిచేస్తాయి మేడం. వీళ్ళు ఏం చేస్తారండి, పేషెంట్స్ ఆయుర్వేదం తీసుకుపోతారు, ఇంట్లో పెట్టుకుంటూ వేసుకుంటారు, 2 రోజుల్లో పని చేయకపోతారు. ఈ మందులు పని చేయట్లేదు, ఆయుర్వేదం పని చేయట్లేదు అని పక్క పడేస్తారు అని అలోపతి పోవడం జరుగుతుంది మేడం. చాలా మంది మీరన్న ఇంకో వాక్యం కూడా ఉంది మేడం, ఆయుర్వేదం వాడితే కాలు జల్లి పడిపోతాయి కదా, ఇంకేదో వస్తాడు ఇంకేదో వస్తాడు, ఇవన్నీ ఉత్తమ మాట మేడం. ఆయుర్వేదంలో బాడీలో ఉన్న శుద్ధి చేస్తున్నప్పుడు కొంతమంది వేడి అనేది వస్తుంది, కొంతమంది పచ్చి చేస్తుంది. అంటే పచ్చి చేస్తుంది అంటే ఉదాహరణకి మనం బట్టలు ఉతికితే ఎలా ఉంటాయో ఆ విధంగా బాడీ పచ్చి చేస్తుంది. పచ్చి చేసి తగ్గిపోద్ది, అంటే శుద్ధి అవుతుంది అన్నట్టు బాడీ. వాళ్ళు అనుకుంటారు ఈ బాగుని డాక్టర్ గారి దగ్గర పోని మందులు ఇచ్చారు, బాగా ఒళ్ళంతా పని చేసింది పని చేస్తుంది. కానీ అదేం కాదు, శుద్ధి చేసింది కానీ మందులు పనిచేస్తాం. మనం పని చేయకపోవటం అని ఉన్నది. ఇవాళ ఆడిన మెడిసిన్ ఎప్పుడైనా అవుతాయి. ఈ ఆయుర్వేదం ఏంటంటే ఆయుర్వేదం ఒక తత్వం ఏంటంటే పాల లాంటి మేడం. పాలలో చింతపండు ఎత్తే ఏ విధంగా విరిగిపోతాయో ఆ విధంగా చింతపండు వాడకూడదు మేడం. ఈ వాడుతున్నప్పుడు చక్కగా మందులు వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, పేషెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. మేము చెప్పినట్టుగా ఫాలో కావాలి. కొన్ని పచ్చాలు అనేవి ఉంటాయి. ఏదైనా ఇప్పుడు జ్వరం రాగానే అన్నం తిన ఏ డాక్టర్ గారు చెప్పలేదు. ఇప్పుడు మామూలుగా ఫిజికల్ గా శారీరకంగా వచ్చే డిసీజెస్ కాకుండా మనకి మానసికంగా కొన్ని రోగాలు ఉంటాయి కదా సార్, జబ్బులు అనేవి పిల్లల విషయంలో గానీ పెద్దల విషయంలో గానీ, అలాంటి వాటికి మనకి ట్రీట్మెంట్ ఉందా? 99% ఉంది మేడం. ఇప్పుడు చాలా వరకు కొంతమంది మెంటల్ అంటే ఇళ్ళలో స్ట్రెస్ తోని మెంటల్ గా బ్లాక్ అయ్యి బ్రెయిన్ రాళ్ళు తీసుకొని కొడతా ఉంటారు, పిచ్చిగా ప్రవర్తిస్తారు. కొంతమంది బట్టలు పీకేసుకొని రోడ్ల ఎక్కుతారు. ఇటువంటి వాళ్ళకు ఉన్నాం మేడం. యాక్చువల్ గా వాళ్ళని నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని సెట్ చేస్తాం మేడం. అది ఇబ్బంది ఏం లేదు. చక్కగా అన్నిటికి మందులు లేవనేది అన్నిటికి ఉన్నాయి. నా కాడ నేను సక్సెస్ఫుల్ ఏంటంటే నేను చేసే 3 కేసులలో నేను సక్సెస్ఫుల్ చెప్తున్నాను. సంతాన కేసులు, కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిల్యూర్, ఎనెమిక్. బాగా ఎనెమిక్ ఉంటుంది మేడం. మీరు ఎనెమిక్ అంటే మీరు చాలా మంది చూస్తాను ఉంటాడు, జీవితకాలం అంతా కూడా పక్కన ఉంటారు. ఆడపిల్లలు కూడా ఉంటారు, అలా పెళ్లిళ్ళు కాదు. కొంతమంది మా జెనెటిక్ ఇట్లా ఉన్నది సార్, నేను ఇంట్లో ఉంటాను సార్, మా పిల్లలు ఇంట్లో ఉంటారు సార్ అంటారు. కానీ అదేం కాదు మేడం. మా దగ్గరకు వస్తే 20 రోజుల దగ్గర నేను ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా అందరికి చిన్న పిల్లల్లో ఉంటది సార్, పేరెంట్స్ ఉంటది ఒక ఆలోచన, అరే మా పిల్లోడికి ఎంత పెట్టినా కూడా ఫుడ్ తింటున్నారు కానీ లావ్ అవ్వట్లేరు అనేది ఒక ఆలోచన ఉంటుంది. నేను 4 days లో మేడం, 4 days లో వాళ్ళకి వాళ్ళు ఎంత పెడతారో ఆ పిల్లగాడు అంత కట్ చేస్తాను గ్యారెంటీ. జెంట్స్ అయినా లేడీస్ అయినా, లేడీస్ కి అయితే కొద్దిగా లేట్ గా స్టార్ట్ అయినా కానీ వాళ్ళు కూడా గడ్డి పెట్టిన తినకూడదు, అంత ఆకలిస్తుంది. ఈ మౌలికలు కూడా అన్ని ఇక్కడ కావు మేడం. నేను తెప్పించేది కూడా సపరేట్ గా నేను ఈ ప్రత్యేకంగా ఒక స్పెషల్ గా తీసుకొస్తారు. ఓకే సార్, ఇది ఇప్పుడు మనకి మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా సార్? ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే మనకి ఒకదానికి వేసుకుంటే ఇంకో ఏదో ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటది, మనం చూస్తూ ఉంటాం. మరి ఆయుర్వేదిక్ లో కూడా అలా ఉంటుందా సార్? ఆయుర్వేదంలో ఇంతవరకు అయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదమ్మా. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు సైడ్ ఎఫెక్ట్స్ అని, మీరు ఉదాహరణ చెప్పే కదా, ఒక కురుపు ఉంది ఇక్కడ, సురియాసిస్ ఉన్నది ఉదాహరణకి. సురియాసిస్ ఇక పుండు అయింది, ఏమైందంటే ఇక్కడ పుండు ఎక్కువైపోద్ది, ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోయి పుండు రాకుండా పోద్ది. ఇలా ఏమంటారు కానీ ఇదే సైడ్ ఎఫెక్ట్ అయింది, అలోపతి దగ్గర పోతుంది. మా దగ్గర ఏమంటే ఇది రెచ్చిపోతుంది అంటాం.
ఇది ఎక్కువ అయిపోయి పోతుంది. పోతుంది. అంతేగాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కాదు. సైడ్ అయితే ఎఫెక్ట్ ఎటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సురాసిస్ ఒక అతనికి అయితే ఒళ్ళంతా వచ్చింది. మీకు వీడియో చూపిస్తాను, ఫోటోలు కూడా ఉన్న దగ్గర ఒళ్ళంతా వచ్చింది. కొద్ది కాలంలో మా దగ్గరికి వచ్చింది. ఇలా హ్యాపీ. నేను ఫోటోలు కూడా చూస్తాను, నా దగ్గర సెల్ ఉన్నాయి. మీరు అతను చూస్తే మీరు షాక్ అవుతారు. అన్ని రకాల మందులు కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్, ఆయుర్వేదం వాడుకుంటూ కూడా అలోపతి వాడచ్చు. ఇది మదర్ ఫుడ్. ఆయుర్వేదం మదర్ ఫుడ్. రోజు తినే ఆహారంలో చాలా వరకు మనకు ఆయుర్వేదం వస్తుంది. మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసింది. అల్లం, సొంటి ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. అదే సార్ ఒక డౌట్, ఇప్పుడు ఆయుర్వేదం అనేది మన హోమ్ రెమెడీస్ కి దగ్గరగా ఉండేదా లేక అది ఇది ఒకటే అంటారు? ఆయుర్వేదంలో తయారు చేసిన టించర్స్ హోమియోకి వస్తాయి. ఇప్పుడు సారా బట్టి ఎలా తయారు చేస్తారో ఈ ఆయుర్వేద మూలికలు, అశ్వగంధ చూద్దాం, అశ్వగంధ చెట్లు ఉన్నాయి. ఆ మూలికలు అన్ని వేసి ఏం చేస్తారంటే కాగబెడతాడు, నానబెట్టేసి దాంట్లో నాన చేసి అది మనకి దాని యొక్క టించర్ ఇస్తారు. టించర్ తీసేసి డ్రాప్ తయారు చేసి హోమియో తయారు చేస్తారు. అంటే దానికి పుట బాగా దానికి ఎంత కాలం పెట్టాలో దాన్ని పెడితే సారా పెడతాం చూస్తారండి. సారా లాంటిది అనుకోండి. హోమియో సారా బట్టి ఆ మూలికలు నెల చేసినాక సారా బట్టి లాగా వచ్చేసి ఆ మూలికలే మనకి దాన్ని షుగర్ పీల్స్ లో వేస్తారు. షుగర్ పీల్స్ లో మెడిసిన్ వాడతారు. ఆయుర్వేదం నుంచి వచ్చింది అది కూడా. ఇప్పుడు ఆయుర్వేదిక్ కి మనకి ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా సార్? అసలు ఆయుర్వేదంలో ఎక్స్పైరీ ఎక్కడ ఉందమ్మా? లేదు. కాకపోతే ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చేసి కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళకు రూల్స్, ఆయుష్ డిపార్ట్మెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అలోపతులు అందరూ మా వాటికి ఎక్స్పైరీ ఉన్నాయి, మీ వాటికి కూడా ఉండాలని పెట్టేసి పెడతారు. ఎంత కాలం అరుగుతే అంత ఉపయోగం ఉంటుంది. మన సుమన్ టీవీ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ, సుమన్ టీవీ ద్వారా వచ్చిన సార్ అంటే వాళ్ళకి కొంత నేను కంపల్సరీ ఇస్తాను మేడం. నేను 30%, 40% అని ఇస్తాను మేడం. సుమన్ టీవీ వాళ్ళకి మీకు మీ పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఇస్తాను మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసి చక్కటి వివరణ అందించారు. చాలా ఓపిక్గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.